హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్బర్ బ్లడ్స్ 2.4. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకొచ్చేసి ఈ వీడియోలో మనం నామినేషన్ లిస్ట్ గురించి తెలుసుకుందాం. నామినేషన్ ప్రాసెస్ ఏంటంటే ఒకరిని నామినేట్ చేయాలి. నామినేషన్ చేసిన తర్వాత అక్కడ చైర్లో కూర్చోబెట్టాలి. అక్కడి నుంచి బురద పడుతుంది. ఇదే ప్రాసెస్. ఇంకొచ్చేసి బిగ్ బాస్ ఫస్టే అనౌన్స్ చేశాడు. ఇంతకు ముందర వారాలు అనౌన్స్ చేసినట్టు అందరూ నామినేషన్లో ఉన్నారు అని. ఇంకా ఆ తర్వాత నామినేషన్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ అనౌన్స్ చేశాడు అందరూ నామినేషన్లో ఉన్నారని. ఇంకా ఆ తర్వాత నామినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఎవరు నామినేట్ చేశారంటే ఎక్కువ ఓట్లు ఈసారి గౌరవ్కే పడ్డాయి. గౌరవ్ ఈజీ టార్గెట్ అయిపోయాడు. ఎందుకంటే లాంగ్వేజ్ రాదు, నన్ను చెప్పిందే చెప్తారు. లాంగ్వేజ్ రాదు, ఏది అర్థం చేసుకోడు సార్, అంతే అదే ఉంటుంది. ఇంకా టాస్క్స్ అయితే బాగా ఆడతాడు. ఇంకా ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం అర్థం చేసుకోడు సార్, దీని మీదే పడ్డాయి. ఇంకా ఫస్ట్ వచ్చేసి రీతు వచ్చేసి నామినేట్ చేసింది వచ్చేసి దివ్యాని అయితే నామినేట్ చేసింది. ఇంకా ఆ తర్వాత కళ్యాణ్ వచ్చేసి ఇది ఆల్రెడీ చెప్పాడు కళ్యాణ్, నేను నిఖిల్ని ఒక వారం అయితే నామినేట్ చేద్దాం అనుకుంటున్నా సార్, నా దగ్గర పాయింట్లు ఉన్నాయని. ఇంకా కళ్యాణ్ వచ్చేసి నిఖిల్ని నామినేట్ చేశాడు. ఇంకా ఆ తర్వాత సంజన గారు వచ్చేసి నిన్న ఏదైతే ఫ్లాగ్ లాస్ట్లో పెట్టి కారణం చెప్పారో అదే గౌరవ్ని అయితే నామినేట్ చేశారు. ఇంకా ఆ తర్వాత డీమన్ వచ్చేసి గౌరవ్నే నామినేట్ చేశాడు. ఇంకా ఆ తర్వాత దివ్య వచ్చేసి గౌరవ్నే నామినేట్ చేసింది. ఇద్దరికి కొంచెం పడడం లేదు, మళ్ళీ అదే కారణం. ఇంకా ఆ తర్వాత వచ్చేసి తనుజ కూడా వచ్చేసి గౌరవ్నే నామినేట్ చేసింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి గౌరవ్ వచ్చేసి సంజన గారిని నామినేట్ చేశాడు. ఇక్కడ గౌరవ్ ఏది చేసినా గుర్తు పెట్టుకుంటాడు. ఎవరన్నా కొంచెం తేడా కొడితే ఖచ్చితంగా వాళ్ళకి రిటర్న్ కౌంటర్ ఇచ్చేంత వరకు ఊరుకోడు. అది దివ్య అయినా సరే, ఇక్కడ సంజన గారు కూడా నిన్న చేశారు కదా, దాని గురించి. ఇంకా ఆ తర్వాత బర్నీ గారు వచ్చేసి దివ్యాని చేశారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను ఈ నామినేషన్ పాయింట్ చూడాలనుకుంటున్నా. నాకు తెలిసి నువ్వు పర్సనల్గా తంజాని గ్రడ్జ్ పెట్టుకొనే కెప్టెన్సీ టాస్క్ నుంచి తీయేసినట్టు అనిపించింది, అదే అనుకుంటా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇమాన్యుయల్ వచ్చేసి బర్నీ గారిని నామినేట్ చేశారు. బర్నీ గారికి నన్నైతే చాలా చెప్పారు, ఆడియన్స్ చెప్పారు, అలాగే నాకు సార్ కూడా చెప్పాడు. కాబట్టి ఇంకా కొంచెం టైం వచ్చిందంటే బాగుండిండు. ఈ వారం వదిలేసి ఆయన గేమ్ పికప్ చేసుకో, నెక్స్ట్ వారం నామినేట్ చేసింటే బాగుండేది అనిపించింది. ఇంకా ఆ తర్వాత సుమన్ శెట్టి వచ్చేసి నిఖిల్ని నామినేట్ చేశాడు. ఇంకా ఆ తర్వాత నిఖిల్ వచ్చేసి రీతుని నామినేట్ చేశాడు. ఇదైతే జరిగింది. ఇంకా నామినేషన్లో 6 మెంబర్స్ అయితే ఉన్నారు. ఆ 6 మెంబర్స్ ఎవరంటే సంజన గారు, దివ్య, నిఖిల్, భరణి, రీతు, అలాగే గౌరవ్. వీళ్ళైతే నామినేషన్లో ఉన్నారు. 10th వీక్ నామినేషన్.